హలో, నేను డాక్టర్ హరీష్ తినేటి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామంది అడుగుతుంటారు, పూజ చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే దేవుడి గురించి ఆలోచిస్తున్నప్పుడే చెడు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, చెడుగా థాట్స్ వచ్చేస్తున్నాయి, బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి, దేవుడి మీద చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఇలాగా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అది హ్యాబిట్గా మారిపోతుంది. కొంతమందికి అవాయిడ్ చేయలేక, అరే నాకు దేవుడి మీద చెడు ఆలోచనలు వస్తున్నాయి, అరే నేను అనుకున్న దాని మీద చెడు ఆలోచనలు వస్తున్నాయి, నేను ఇన్ని రోజులు నమ్మిన దాని మీద చెడు ఆలోచనలు వస్తున్నాయని బాధపడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఈరోజు ఈ వీడియోలో కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే జనరల్గా మన మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే మీకు నాట్ ఓన్లీ దేవుడు, మీరు చదువుకుంటున్నప్పుడు చెడు ఆలోచనలు రావడం, లేకపోతే మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు లైట్ అయిపోయి అది ఇంకేదైనా చేద్దామని కానీ, లేకపోతే బ్యాడ్ ఫిల్మ్స్ చూడడానికి కానీ, లేకపోతే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాము, ఇదెందుకు మనం ఇక్కడ స్టక్ అయిపోయాము ఏంటి అని అనిపించడం కానీ, ఇలాంటి అన్ని థాట్స్కి మన మైండ్ ఎలా పనిచేస్తుంది అన్నది కనుక మీరు అర్థం చేసుకుంటే డెఫినెట్లీ దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. కొంత క్లినికల్ స్టేజ్ దాటిపోయాక దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఒక కంపల్సివ్ డిజార్డర్గా మారిపోతుంది కొంతమందికి. ఒకవేళ క్లినికల్గా అది మారకపోయి ఉంటే, మీకు ఇంకా అలాంటి థాట్స్, ఈ దేవుడు నిజమేనా కాదా, అసలు దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉంటే నాతో ఎందుకు మాట్లాడలేదు, ఇలా స్టార్ట్ అయ్యి ఈ దేవుడి మీద బ్యాడ్ ఆలోచన రావడము, అమ్మవారి స్వరూపాన్ని చూస్తే బ్యాడ్ ఆలోచన రావడము, లేదా ఎవరైనా లేడీని చూస్తే బ్యాడ్ ఆలోచన రావడము, లేకపోతే ఏదైనా మామూలు పనికి వెళ్ళినా కూడా దాని మీద చెడుగా ఆలోచన రావడము, ఇవి క్లినికల్గా మారే ఛాన్స్ ఉంటాయి. అంటే బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మామూలు థాట్ వచ్చినా కూడా బ్యాడ్ ఆలోచన రావడము స్టార్ట్ అవుతాయి. ఇందులో సెక్షువల్గా బ్యాడ్ థాట్స్, లేకపోతే వాళ్ళ అపియరెన్స్లోనే బ్యాడ్గా కనిపించడము, లేకపోతే మలమూత్రాలు వాటి మీద ఉన్నట్టుగా ఆలోచనలు రావడము, ఇలా చాలా రకాల చెడు ఆలోచనలు ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది నాకు ముస్లిం ఫ్రెండ్స్లో కొంతమంది చెప్పారు, నేను నమాజ్ చదువుతుంటే అల్లా మీద కూడా బ్యాడ్ ఆలోచనలు వస్తున్నాయి. కొంతమంది హిందూ ఫ్రెండ్స్ చెప్పారు నాకు, అమ్మవారి స్వరూపాన్ని చూస్తుంటే అమ్మవారు చెడుగా కనిపిస్తున్నారు, ఆర్ బ్యాడ్గా నేనేదో బ్యాడ్గా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుందని. ఇలాంటి ఆలోచనలు అసలు ఎందుకు వస్తాయి అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒకవేళ ఇది క్లినికల్ కాకపోతే చెప్తున్నా, స్టార్టింగ్ స్టేజ్లో ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్, యాంట్స్ అంటాం మనం, ANT, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ కింద కొంతమందికి ఇలాంటి చెడు ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఎంతో కొంత మన ఇంప్రెషన్స్, మైండ్లో పడిపోయిన చాలా ఇంప్రెషన్స్ వల్ల ఈ థాట్స్ మళ్ళీ 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 పైకి వస్తుంటాయి. అంటే ఎవరో ఎప్పుడో ఏదో సిచ్యువేషన్లో మీకు అలాంటిది జరిగింది అని చెప్పి ఉంటారు, అండ్ మీ మైండ్ దాన్నే పదే 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 తీసుకొస్తుంది. ఇది సెకండ్ లెవెల్. థర్డ్కి వచ్చేసరికి 3 రకాలుగా మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది. మన ఫస్ట్ సెన్సెస్ లెవెల్లో, తర్వాత మైండ్ లెవెల్లో, దాన్ని తర్వాత దాటి వెళ్తే ఇంటలెక్చువల్ లెవెల్లో, ఈ 3 రకాలుగా మన ఈ ఆలోచనలన్నీ పరిగెడుతూ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మన సెన్సెస్ లెవెల్లో. ఎప్పుడైతే సెన్సెస్ లెవెల్లో మీకు అలాంటి ఇంప్రెషన్స్, అంటే సెన్స్ ఆర్గన్స్ ద్వారా మీరు ఏర్పరచుకున్న ఇన్ఫర్మేషను అలాంటి చెడు ఆలోచనల వైపే పదే పదే వస్తూ ఉంటాయి. అంటే ఒక అమ్మాయిని చూడగానే ఇలాగే ఆలోచించాలి, ఒక సిచ్యువేషన్లో ఇలా బ్యాడ్ థాట్స్ ఇలా ఉంటాయి, అలాంటి బ్యాడ్ ఫిలిమ్స్ చూసి చూసి ఉంటే మీకు అలాంటి ఆలోచనలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన సెన్స్ ఆర్గన్స్ ఎలా అయితే అలవాటు పడ్డాయో ఆ అలవాటుకు తగ్గట్టుగా తీసుకెళ్తుంది. రెండోది మైండ్ లెవెల్. ఈ మైండ్ లెవెల్లో స్వప్నంలో ఎప్పుడైనా జరిగినవి కూడా మీ థాట్స్లో వచ్చేస్తాయి, లేదంటే ఈ మైండ్ లెవెల్లో పూర్వజన్మ యొక్క ఆలోచనలు, వాసనల ద్వారా కూడా వస్తుంటాయి. ఇది సెకండ్ లెవెల్. థర్డ్కి వచ్చేసరికి ఇంటలెక్ట్, బుద్ధి ఎలా చేస్తుందంటే పదే పదే దాంట్లోంచి రైటా రాంగా, రైటా రాంగా, రైటా రాంగా అనే డిస్కషన్ తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఇది రైటా రాంగా అనే డిస్కషన్ వస్తుందో మీ మైండ్ ఒక టైప్ ఆఫ్ ట్యూనింగ్కి అలవాటు పడిపోతుంది. ఎలా ట్యూన్ అయిపోతుంది అంటే, మనం వద్దనుకున్న అలాంటి ఆలోచనలే వస్తుంటాయి. కొంతమంది పురాణాలు చదివి, పురాణాల్లో ఇలాంటి తప్పులు చేశారు కదా, వాళ్ళతో చేశారు కదా, వేశ్యలకు కొంతమంది పుట్టారు కదా, మరి అలాంటప్పుడు దేవుళ్ళంతా కరెక్టా అని
ఒక టైప్ ఆఫ్ కొన్ని ఫిలాసఫీలు మనం కొన్ని వాదనలు ప్రతివాదనలు విని నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనిపిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇలా మన మీద చెడుగా అలాంటి చెడు ఆలోచనలు రావడానికే, అలాంటి వాటిని ట్యూన్ చేయడానికే కొంతమంది ఉంటారు. కొంతమంది బ్యాచ్ మనం అన్ని శ్లోకాలు చదువుతాం, శ్లోకాలన్నీ వదిలేసి కామరూపిణి అంటే ఇది కామం కదా అని మనలో ఇన్స్టిగేట్ చేస్తారు. ఎందుకంటే అలాంటి నెగిటివిటీ తొందరగా ఎక్కుతుంది కాబట్టి. ఒక్కసారి అలాంటి నెగిటివిటీ ఎక్కితే మనకి పదే పదే అదే ఆలోచన వస్తుంది. కామ అనగానే ఓ కామమేమో, ఓ సెక్షువల్గానేమో అనే ఆలోచనే వస్తుంది. సో ఇది వెరీ డేంజరస్. అండ్ మనని ఎవరైనా భగవంతుడి దారి నుంచి తప్పించేవాళ్ళు ఈ మార్గంలోనే వచ్చి కొడతారు, ఈ మార్గంలోనే చెప్తారు మీ దేవుడు అలా తెలుసా, మీ దేవుడు ఇలా తెలుసా అని మన మీదకి చెడు మార్గంలోకి తొందరగా అలా రాంగ్ ఆలోచించడానికి ప్రేరేపిస్తారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎట్ దట్ బుద్ధి లెవెల్ మన బుద్ధిలో ఇది కరెక్టా రాంగా అనే ఒక ఆలోచనలు తీసుకొస్తారన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్గా ఈ బుద్ధిని మన ఆధీనంలో పెట్టుకోవడానికి పురాణాలుగా చదవగలగాలి. ఎక్కడైనా ఈ మధ్య డిస్కషన్స్లో కూడా చూస్తుంటాను, బ్రాహ్మణ అనగానే బాపనోళ్ళు అనే మీనింగ్తో తీసుకొస్తారు. కాదు, బ్రహ్మజ్ఞానము అనే ఆలోచనతో చదివితే ఆ బుక్స్ అన్నీ అర్థమవుతాయి. బ్రహ్మజ్ఞానము అని కాకుండా బ్రాహ్మణ అని చదివితే బ్రాహ్మణుడిగా అర్థమవుతుంది. బ్రాహ్మణుడు, బాపనోడు ఇవన్నీ సిమిలర్ టర్మినాలజీ కానీ సేమ్ కాదు. బ్రహ్మజ్ఞానము కోసం వచ్చినవాడు బ్రాహ్మణుడు. సో మనకి ఎలా రుద్దుతారు, ఇది బాపనోడు చెప్పాడు, ఆర్ ఇది ఆ కులం వాడు చెప్పాడు, ఆర్ ఇది ఈ మతం వాడు చెప్పాడు, ఇది ముస్లిమ్స్ది, ఇది క్రిస్టియన్స్ది అని మనకి చెడు ఆలోచనలు ఆర్ రాంగ్ వైపుగా వెళ్ళడానికి కొంతమంది పుష్ చేస్తారు. అలాగే మన దేవుళ్ళ మీద కానీ లేకపోతే మనం బాగా నమ్మిన వాళ్ళ మీద కానీ ఇలాంటి చెడు ప్రచారం చేయడం, కొంతమంది గురువుల మీద ఇలా చెడు ప్రచారం ఒకటి చేస్తే వాళ్ళని చూడగానే మనకు చెడు ఆలోచన వస్తుంది. వీడా రేప్ చేశాడరా, ఈ దేవుడు ఇలాంటి వాడరా అనే ఆలోచన రావడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నాకు అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే రిపిటేటివ్గా మీ బుద్ధిని అందులో ఉంచడం. రెండోది, మీ మైండ్ లెవెల్లో ఎప్పుడెప్పుడో బ్యాడ్ ఆలోచనలు, బ్యాడ్ థాట్స్ స్లీప్స్లో మళ్ళీ పైకి వస్తుంటాయి అన్నమాట. సముద్రంలో అలలు వచ్చినట్టుగా మన పాత సంస్కారాలు, వాసనలు అలా బయటికి వస్తుంటాయి. మూడోది వచ్చేసి మన సెన్సర్స్ లెవెల్లో, నాకు అది చూడడం నచ్చింది, ఏదైనా బ్యాడ్ సీన్స్ చూస్తున్నాను, రోజు ఫోన్లో వస్తుంటే అవే చూస్తున్నాము. ఇప్పుడు సాఫ్ట్ పాన్ ఎక్కువైపోయింది. ఇన్స్టాలో వాటిలో చాలామంది డ్రెస్సింగ్ రూముల్లో బట్టలు చేంజ్ చేసేసుకుంటున్నారు కెమెరా పెట్టుకుని. సో ఇలాంటి చూస్తూ ఉంటే మన ఓవర్ ఏ పీరియడ్ ఒక లేయర్ ఆఫ్ ఇంప్రెషన్స్ పడి, ఓకే అమ్మాయిలంటే ఇలాగా, అబ్బాయిలంటే ఇలాగా, లేకపోతే దేవుళ్ళంటే ఇలాగా మనకు ఒక కాన్సెప్ట్ ఏర్పడిపోయి మన మైండ్లో ఉండే న్యూరోనల్ కనెక్షన్ అటే ఆలోచింపేలాగా చేస్తుంది, అలాగే ఆలోచించేలాగా చేస్తుంది. సో ఇది వెరీ డేంజరస్. దీన్ని బాగా జాగ్రత్తగా వెరీ ఎర్లీ స్టేజ్లో ఆపాలి. ఎప్పుడైనా చెడు ఆలోచన వస్తే వెరీ ఎర్లీ స్టేజ్లో దీన్ని ఆపడం, అండ్ ఇక్కడే మనం దీనికి సొల్యూషన్స్ని కనిపెట్టుకోవాలి. సపోజ్ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, నాకు చెడు ఆలోచనలు వద్దనుకున్నా వస్తున్నాయి, దేవుడిని చూడగానే వస్తున్నాయి, ఏం చేయాలి అని వచ్చినప్పుడు సొల్యూషన్ వైపుగా ఆలోచిద్దాం. నెంబర్ 1, ఇలాంటి రాంగ్ ఫిలాసఫీస్ని ఎక్కువసేపు డిస్కషన్లో ఉండకండి. వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని ఏదో కన్విన్స్ చేయాలని, వాళ్ళకు ఒప్పించాలని అనే రాంగ్ డిస్కషన్లో పడకూడదు. ఎందుకంటే మీరు డిస్కషన్ చేస్తున్నా మీ మైండ్ మాత్రం అవన్నిటినీ ఇంప్రెషన్స్గా గుర్తుపెట్టుకుంటోంది. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, మీకు ఇంకా భగవంతుడి మీద పూర్తి నమ్మకం రాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా చెప్పగానే అవునా అని ఆలోచించే సైడ్కి వెళ్ళిపోతున్నారు. అవసరం లేదు. ఒకసారి పూర్తిగా నమ్మితే భగవంతుడు ఎలా బిహేవ్ చేశాడు, ఏమేం చేశాడు, ఇట్లా మంచి మాత్రమే ఎరుకున్నా చాలు. సో మంచి తీసుకునే ప్రయత్నం చేయండి, భగవంతుడి మీద పూర్తి నమ్మకం పెట్టండి. థర్డ్, మనలో అయితే హిందుత్వంలో అయితే ఈ క్షమించడాలు, సిన్ను, పాపాలు ఇవన్నీ చాలా తక్కువ. మనకుండే పాపాలు చాలా తక్కువ. మనకుండే పాపం ఒకటే ఒక పాపం, అవిద్య. మన యొక్క జ్ఞానము మనకి లేకపోవడమే పాపం. మిగతావి ఇంకేమీ పాపాలు కాదు. ఆల్మోస్ట్ మిగతావంతా మన శరీరానికే. ఒక్క జ్ఞాన మార్గంలో వెళ్ళకపోవడమే మేజర్ పాపం. అందుకే మనం ఏంటో తెలుసుకోవాలి అంటారు. అన్ని పాపాలలో ముఖ్యమైన పాపం అవిద్య. విద్య లేకపోవడం అంటే జ్ఞానం, మనం అంటే ఏంటో తెలుసుకోలేకపోవడమే మహాపాపము అని చెప్తారు. సో అది తప్ప మిగతావేం పాపాలు కాదు. ఒకవేళ చెడు ఆలోచన వచ్చిందనుకోండి, దట్స్ ఓకే, దాంతో ఎంగేజ్ అయ్యి దాంతో డిస్కషన్ అయ్యో నాకు ఎందుకు ఇలా అయిందని ఆలోచించద్దు.
దాని నుంచి బయటకు రండి. దాని నుంచి మీరు ఎంత త్వరగా ఆలోచన నుంచి బయటకు వచ్చి ఆ ఆలోచనని ఇగ్నోర్ చేస్తారో అది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. థర్డ్, ప్రతి చెడు ఆలోచనలకి 100 పాజిటివ్ ఆలోచనలు యాడ్ చేయండి. ఒక్కసారి చెడు ఆలోచన వచ్చిందా 10 టైమ్స్, 20 టైమ్స్, 30 టైమ్స్ పాజిటివ్ ఆలోచన చెయ్యండి. ఇది ఇనీషియల్గా హెక్టిక్ అనిపిస్తుంది, తర్వాత మీకు చాలా హెల్ప్ చేస్తుంది మెల్లగా. అందుకే మనకు మంత్రోచ్చారణ, ఓ పక్కన కూర్చుని మెడిటేషన్ ఇవి చెప్తారు. 4 వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ చెడు ఆలోచన వస్తుంది అనుకోండి, బలవంతంగా దేవుడి దగ్గర కూర్చోద్దు. బలవంతంగా అక్కడ ఉండి నేను కన్విన్స్ చేసుకోవాలి, అయ్యో తప్పు చేశాను, చెంపలేసుకోవాలి, మొట్టికాయలు వేసుకోవాలి, గుంజీలు తీయాలి, అవసరము లేదు. అలా దేవుడేమి మీ ఇంటెన్షన్ దేవుడికి అర్థం కాకుండా ఉండేంత అమాయకపు దేవుడైతే కాదు. బై మిస్టేక్ అలా ఫ్లోలో థాట్స్ వచ్చేస్తున్నాయి అంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి. అండ్ మీ ఆలోచన ఎటు ఫ్లో అవుతోంది, ఎందుకు అలా మారుతోంది అన్నది మీరు గమనించడం స్టార్ట్ చేస్తే, మీ ఆలోచన మీ కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతుంది అంటే మీరు చేయాల్సిన కరెక్షన్ అక్కడ. దేవుడు గురించి ఆలోచిస్తున్నారా కాదు, మీ ఆలోచన మీరు చదువుదామన్న పుస్తకం తీస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది మీ థాట్. వెనక్కి తీసుకురండి. మీ ఆలోచన మీ మాట వినకపోతే, నా చెయ్యి నా మాట వినలేదనుకోండి ఎంత డేంజరస్. అలాగే నా మైండ్ నా మాట వినకపోతే ఎంత డేంజరస్. అందుకని మీ మైండ్ పుస్తకం మీద నేను చదవాలి అంటే ఆ ధ్యాస దాని మీద ఉంచగలగాలి. అది డ్రిఫ్ట్ అవ్వకుండా, వెళ్ళిపోకుండా దేని మీదకు వెళుతుందో చూసుకుని దాని నుంచి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సటిల్. ఇదొక్కటి సాధిస్తే అన్నీ సాధించినట్టే. ఇదొక్కటి సాధించాలి. మైండ్ ఎటో వెళ్తూ ఉంటుంది, వెనక్కి తీసుకురావాలి, ఎటో వెళ్తూ ఉంటుంది, వెనక్కి తీసుకురావాలి. ఇది ఇంపార్టెంట్. ఫిఫ్త్ వచ్చేసి, కొంతమంది జాతకస్తులు అంటే కొంతమందికి కొన్ని గ్రహ ప్రభావాల వల్ల ఇది వస్తుందంటారు. కొన్ని గ్రహ ప్రభావాలు ఎలా వస్తుందంటే, తొందరగా దేవుడు లేడని నమ్మేస్తాము, లేకపోతే తొందరగా దేవుడిని తిట్టుకుంటాము. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయంటే, అసలు దేవుడు లేడు ఏం లేడు అనే ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. ఇదంతా కూడా మనకి గ్రహాల యొక్క ప్రభావము మైండ్ మీద పడి ఆ మైండ్ అలా నెగిటివ్ వైపుకి వెళ్ళిపోతుంటుంది. కొంతమందికి చంద్రుడు ఎంత వీక్ ఉంటాడంటే, చంద్రగ్రహం ఎక్కడైతే ఒక చోట ఇరుక్కుపోయి ఉంటుందో వాళ్ళకి కాన్స్టెంట్గా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, కాన్స్టెంట్గా. ఒకవేళ అలా కాన్స్టెంట్గా నెగిటివ్ థాట్స్ మీకు వస్తున్నాయి, నేను ఆపలేకపోతున్నానంటే ప్లీజ్ మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. ఒకప్పుడు కూడా మనకి అలా 100 మందులు ఇచ్చేవారు, ఇప్పుడు కూడా మందులు ఉన్నాయి. వాటికి మందులు స్టార్ట్ చేసి, ఓసిడీకి మందులు స్టార్ట్ చేసి, ఆర్ దాన్ని కౌన్సిలింగ్కో థెరపీకో వెళ్ళి మెల్లగా దాని నుంచి రికవర్ కావాలి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ నాకు స్పెక్ట్స్ వచ్చాయి, లేకపోతే పొట్ట వచ్చింది, లేకపోతే అనారోగ్యం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, డెంగ్యూ వచ్చింది అని ఎట్లా అంటామో అలాగే ఇది ప్రాబ్లం. దీన్ని రికవర్ చేయడానికి అన్ని రకాలుగాను ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నాకు నిజంగా హెల్త్ బాగాలేదు అంటే బెడ్ రెస్ట్ ఉంటుంది, దాని తర్వాత సెలైన్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది, మందులు ఇవ్వాల్సి ఉంటుంది, రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, మంచి ఆహారము తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే ఆ మొత్తం ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వాలి. మన ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయో అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే ఆలోచన ఎక్కడికి వెళ్తున్నాయో అబ్జర్వ్ చేస్తామో ఇక్కడ మాయ మనని పుష్ చేస్తుంది. ఏంటంటే ఇంకా ఆలోచనతో ఉండిపోయి లోపల 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 థింక్ చేస్తుంటారు. అలా కాదు. ఎప్పుడైనా చెడు ఆలోచన వచ్చిందా, ఆలోచించను అని పక్కన జరిపే ప్రాక్టీస్ చేయాలి. అది పక్కన జరిపి మళ్ళీ నాకెందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది, నేనే చెడ్డవాడినా, నాకెందుకు ఇలా అవుతుంది అనే ఆలోచనలోకి వెళ్ళకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్. దాంతో డిస్కషన్ పెట్టద్దు. ఎప్పుడైనా థాట్తో డిస్కషన్ పెట్టద్దు. ఎంత మీరు థాట్తో డిస్కషన్ పెడతారో మీకు అంత ఎనర్జీ దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పే రూల్స్ మీరు రూపాయి ఖర్చు లేకుండా ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే అభ్యాసము, వైరాగ్యము. ఏ థాట్స్ వచ్చినా, ఎలాంటి తప్పులు చేసినా వాటన్నిటికీ అనుభవించే వెళతాం. ఎంత త్వరగా అయితే ఆ థాట్స్ నుంచి బయటకు వస్తామో అంత త్వరగా అంటుకోకుండా ఉంటాం. ఎప్పుడైతే థాట్స్కి అంటుకోకుండా ఉంటామో మనకి ఎలాంటి పాపము అంటదు శరీరానికి. ఇది వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ దీన్ని మేనేజ్ చేసుకోవాలి. ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్గా మారిపోయే ఛాన్స్ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఒట్లు వస్తాయి, కొంతమందికి మొక్కులు వచ్చేస్తాయి, కొంతమంది దేవుణ్ణి చూస్తే చాలా చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఇలాంటి వాళ్ళందరూ ఒకవేళ ఎక్కువైపోతుంటే మెడికల్ హెల్ప్ తీసుకుని అట్ ద సేమ్ టైం నేను చెప్పిన ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో అవుతే అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్న దాని నుంచి బయటపడవచ్చు. ఒకవేళ మీకు ఇది రెగ్యులర్గా రికరెంట్గా అయిపోతుంది, తప్పట్లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం
ఇలాంటి ఆలోచన రావడం వల్ల మీరు ఏ పాపాత్ములు అయిపోవట్లేదు. ఈ పాపాత్ములు అవ్వకుండా ఉండడానికి ఈజీ కాన్సెప్ట్ చెప్తాను. మీరు ఎప్పుడైనా ఏదైనా మొక్కు కానీ ఏదైనా దేవుడి మీద కానీ ఏదైనా ఆలోచన వస్తుంటే మీరు ఒక దండం పెట్టేసుకోవచ్చు. నేను ఓ రెడ్ కలర్ పుస్తకంలో రాసినప్పుడే నా ఆలోచన నిజమైనది అని పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇంక ఏ మైండ్లో ఎలాంటి టేప్ రికార్డర్ రన్ అవుతున్నా అది మీ తప్పు కాదు, దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా భగవంతుణ్ణి మన నుంచి దూరం చేయడానికి ఎన్నో రకాల మాయ ఫోర్సెస్ యాక్ట్ చేస్తూ ఉంటాయి. భగవంతుణ్ణి దూరం చేయడానికి ఇలాంటి పిచ్చి ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, ఎవడో చెప్పిన సుత్తి ఫిలాసఫీలు ఏమేమో గుర్తుకొస్తుంటాయి. అందుకని అవన్నిటినీ పక్కన జరిపి ధ్యాస భగవంతుడి మీద పెట్టి ఆయననే గనక మీరు వేడుకుంటే, నాకు ఇలాంటి ఆలోచన రానియకుండా నువ్వే చూడు అని ఆయన మీదే బాధ్యత వేస్తే ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ ఇది చాలా బిగ్ టాపిక్. చెప్పినా కొంతమందికి అర్థమవుతుంది కానీ దాని నుంచి బయటకు రాలేరు. అలా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి, థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి అండ్ మీ ఎమోషన్స్ని, మీ బిహేవియర్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకు అలాంటి చెడు ఆలోచనలు వెళ్తున్నాయి, వాటికి ప్రేరేపించే ఇంప్రెషన్స్ ఏంటి, అక్కడి నుంచి డిలీట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ సాల్వ్ అవుతుంది. సో నేను చెప్పింది ఆలోచించండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.